నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేడు దెందులూరులో వైసీపీ సిద్ధం సభ. హాజరైన సీఎం జగన్. తన పాలనను ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి. ప్రజలు తన వైపు ఉండగా తాను ఒంటరి కాదని స్పష్టం. తహసీల్దార్ రమణయ్య హత్య కేసు వివరాలు వెల్లడించిన విశాఖ సిపి రవిశంకర అయ్యర్. నిందితుడిని గుర్తించడం జరిగిందని వెల్లడి. రియల్ ఎస్టేట్ భూ వివాదాలే హత్యకు కారణమని స్పష్టం. ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. సీఎం జగన్ చేయాల్సిన అన్ని తప్పులు చేశాడని వ్యాఖ్య. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తున్నాడని ఆరోపించిన టీడీపీ నేత బుద్దా వెంకన్న. మాట ఇచ్చిన తర్వాత కూడా సీట్లలో మార్పులు చేస్తున్నారని వెల్లడి. రామాయణ మహాభారతంలో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారని ప్రతిపక్ష నేతలపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. రామాయణం మహాభారతంలోని విలన్లు ఇతర పార్టీలో ఉన్న చంద్రబాబు కోవట్టులు అంతా ఏకమయ్యారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించి అర్జునుడు అయిన నన్ను కౌరవుల నుండి రక్షించాలని జగన్ కోరారు. దెందులూరులో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు ఏపీ సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలే మన టార్గెట్ అని స్పష్టం చేశారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్తును కాటేసే ఎల్లో వైరస్పై యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ ఉత్సాహం రగిల్చే ప్రయత్నం చేశారు. చూడ్డానికి ఇంతమంది తోడేళ్ల మధ్య తాను ఒంటరిగానే కనిపిస్తానని వ్యాఖ్యానించారు. కానీ నిజం ఏంటంటే కోట్ల మంది హృదయాల్లో తాను ఉన్నానని అని స్పష్టం చేశారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికున్న సైన్యం ఎల్లో మీడియా పొత్తులు అయితే నాకున్న సైన్యం, నా బలం, నా దేవుడు, సర్వం ప్రజలే అని సీఎం జగన్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవట్టులు. ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే కానీ ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల భవిష్యత్తుని, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత మీరంతా కూడా సిద్ధమేనా? ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా, కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు, వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి
అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. అసలు బాబుకి దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్కి వారికి సంబంధమే లేదు. ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు. వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. ఏ ఒక్కరూ ఇక్కడ ఉండరు. వారందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిబడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రమైనా గుర్తుకొస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా వాళ్లకు గుర్తుకొస్తారు. కాబట్టే ఆయన కాబట్టే ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి 2 దాన్ని తోయటానికి మరో 2 పొత్తులో తెచ్చుకొని రా కదలి రా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. విశాఖలో తహసీల్దార్ రమణయ్య హత్య ఘటనపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. ప్రశాంతతకు మారుపేరు విశాఖ నగరంలో ఇలాంటి ఘటన జరగటం ఆందోళనకు గురి చేస్తుందని చెప్పారు. వైసీపీ పాలనలో విశాఖపట్నంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు భయపడుతున్నారని గంటా వ్యాఖ్యానించారు. తహసీల్దార్ రమణయ్య దారుణహత్య విశాఖ వాసులను ఉలిక్కిపాటుగా గురిచేసింది. వైసీపీ ప్రభుత్వం విశాఖను నేర రాజధానిగా తయారు చేస్తుందని మాజీ మంత్రి గంటా విమర్శించారు. తహసీల్దార్కు రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని గంటా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ను మర్డర్ చేస్తే రాష్ట్ర హోంమంత్రి ఏం చేస్తున్నారని గంటా ప్రశ్నించారు. భూ మాఫియా వల్లనే తహసీల్దార్ హత్య జరిగిందని, ప్రభుత్వం పెద్దల హస్తం ఉందని మాకు సమాచారం ఉందని గంటా అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ మధ్య దాన్ని స్ప్రెడ్ చేశారు. మరి దీనికి అంతకు కూడా మూలాలేంటి, అసలు ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి? ఒకప్పుడు విశాఖ అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా మారుపేరుగా ఉన్నది. ఈరోజు ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు. అటువంటిది ఈరోజు ఒక క్రైమ్ క్యాపిటల్గా వైజాగ్ని తయారు చేశారు. ఈరోజు తెల్లారితే పేపర్లో ఏం న్యూస్ వస్తుందో, టీవీలో ఏం న్యూస్ ఛానల్స్ వస్తుందో అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా భయపడే విధంగా ఈరోజు ఇక్కడ పరిస్థితి తయారైంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏదో ప్రొఫెషనల్ కిల్లర్స్ లేకపోతే పెద్ద పెద్ద మాఫియా గ్యాంగ్స్ కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు క్రైమ్కి పాల్పడుతూ ఉన్నారు. దీని అంతలో కూడా కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా దొరకటం, దేశం మొత్తానికి కూడా గంజాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతూ ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ మూలాల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తు దేశానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు విశాఖపట్నంలో మధ్య మీటింగ్ పెట్టినప్పుడు అన్నారు, ఈ రాష్ట్రంలో భూ మాఫియా పెరిగిపోయింది, భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి, నేరాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా విశాఖపట్నంలో నేర సంస్కృతి పెరిగిపోయింది అని సాక్షాత్తు సెంట్రల్ హోమ్ మినిస్టరు విశాఖపట్నం బహిరంగ సభలో చెప్పిన నేపథ్యం మనం చూసాం. ఆయన చెప్పారో లేదో నెక్స్ట్ 2-3 రోజుల్లోనే ఎంపీ గారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసుకున్నారు. మరి ఇలాంటి పరిస్థితులన్నిటి కూడా ఇప్పటికైనా నేను ఒకటే ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను, మీరు చాలా విషయాల్లో లైట్గా తీసుకుంటూ ఉంటారు, మీరు ఏది కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. మీరు మీ బటన్ నొక్కుడు లేకపోతే మీ ఈట్లో ఉన్నారు తప్ప రాజకీయ దీంట్లో రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగులేంటి, ఎలాగ ఈ నేరాలు పెరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి సంబంధించి సొల్యూషన్స్ ఏంటి, సమర్థవంతమైన అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఒక కనీసం ఎక్సర్సైజ్ మీరు చేయకుండా ఇన్సిడెంట్ జరిగింది, ఆహా అయిందా, ఓకే మర్చిపోతారులే ప్రజలు అనే దీంట్లో మీరు నింపాదిగా ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను, ఆ రోజు ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి 45 గంటలు హింసించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా మీరు సిగ్గుపడాలి. అధికార పార్టీ ఎంపీని 45 గంటలు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి నగరం నడుబడిలో ఉంచితే కనీసం దాని మీద కమిషనర్ లేకపోతే మిగతా సీనియర్ అధికారుల స్థాయిలో ఒక సమీక్ష కూడా మీరు రివ్యూ చేయలేదంటే మిమ్మల్ని ఏమనాలో ఎంత నాన్ సీరియస్గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. మీరిచ్చిన అలుసే ఈ రాష్ట్రంలో ఏమైనా సరిగిపోద్ది అనే ఒక భరోసా ఈరోజు వీళ్ళకి నేరగాళ్ళకు వద్దు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి.
తహసీల్దార్ రమణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ రమణయ్య హత్యకు కారకులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. అధిక భూ వివాదాలు ఉన్న మండలాల తహసీల్దార్లకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిపైన విధి ఆటంకములు, దాడులకు సంబంధించి దోషులపైన చర్యలు తీసుకొనుటకు కఠినమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం రూరల్ తహసీల్దార్గా పనిచేసి ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా నిన్న విజయనగరంలో తహసీల్దార్లుగా జాయిన్ అయినటువంటి రమణయ్య గారిని అతి దారుణంగా, కిరాతకంగా రాత్రి కొంతమంది నిందితులు మర్డర్ చేసి వెళ్ళటం అనేది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఏదైతే దాడి చేసేటువంటి విధి నిర్వహణటువంటి ఉద్యోగుల మీద దాడి చేసే వ్యక్తుల్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తెస్తే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. సహజంగా చిన్న చిన్న దాడులు జరిగినప్పుడు వాటిని మరి ఈజీగా తీసుకొని ఏదైతే మనం వదిలిపెడుతున్నామో దాంతో ఇలాంటి నిందితులు ఇంత దారుణానికి ఒడిగట్టినా కూడా మాకేం కాదులేనటువంటి ఒక నమ్మకంతో ఇలాంటి చర్యలకు, దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి నిందితులను నిర్లక్ష్యం చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆ యొక్క కుటుంబాన్ని, ఏదైతే రమణయ్య గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రమణయ్య గారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. తహసీల్దార్ రమణయ్య హత్య కేసు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. హత్యకు రియల్ ఎస్టేట్, భూ వివాదాలే హత్యకు కారణమని స్పష్టం చేశారు. ఇప్పటికే నిందితుడిని గుర్తించామని, నిందితుడు హత్య అనంతరం ఎయిర్పోర్టుకు వెళ్లాడని చెప్పారు. విశాఖ జిల్లా చినగదిలి తహసీల్దార్ రమణయ్యను ఇనుప రాడ్లతో కొట్టి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ హత్య కేసుపై విశాఖ సిపి రవిశంకర్ అయ్యర్ మీడియాకు వివరాలు తెలిపారు. తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో 2 ఏసీపీలను, 4 ఇన్స్పెక్టర్లను నియమించి కేసు దర్యాప్తు చేపట్టామని వివరించారు. రియల్ ఎస్టేట్, భూ వివాదాలే హత్యకు కారణమని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడిని గుర్తించామని వెల్లడించారు. రమణయ్యపై దాడి అనంతరం నిందితుడు ఎయిర్పోర్టు వైపు వెళ్లినట్టు గుర్తించామని విశాఖ సిపి పేర్కొన్నారు. నిందితుడు విమానం ఎక్కినట్టు తెలిసిందని వివరించారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామని, రమణయ్య విశాఖ రూరల్ ఎంఆర్ఓగా పనిచేసినప్పుడు నిందితుడు పలుమార్లు ఆయన కార్యాలయానికి వెళ్లినట్టు విజువల్స్ ఉన్నాయని తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. కరెక్ట్, వీళ్ళు కిందికి రావడము, పోవడము, ఎందుకంటే ఈయన ఎంఆర్ఓ అక్కడ ఆఫీస్ నుంచే ఆయనని చూస్తూ వస్తున్నారని అనుకుంటున్నాం మేము. అందుకే దానికి తగిన సీసీటీవీస్ అన్ని కూడా, రూట్స్ అన్ని కూడా ఇప్పుడు తీసి అదంతా సీసీటీవీ చూడాలంటే టైం తీసుకుంటుంది. సో అదంతా కూడా హైవే నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, మళ్ళీ అది ఏమంటారు కొమ్మడి జంక్షన్, తర్వాత కొమ్మడి జంక్షన్ నుంచి ఎక్కడెక్కడ పోయారు అదంతా కూడా ఇప్పుడు అదంతా కూడా ఇప్పుడు తీసి సీసీటీవీ అనలైజ్ చేయాలంటే టైం పడుతుంది. అదంతా చూడాలి అక్కడ. సో అదంతా కూడా చేస్తున్నాము. సి బాస్, ఇట్ ఇస్ లైక్ దిస్. ఇక్కడ క్రైమ్ జరిగింది, మర్డర్, కరెక్ట్. అక్యూజ్ ని పట్టుకోవాలా. అక్యూజ్ ని పట్టుకోవడానికి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. సీసీటీవీలో అన్ని దొరికిపోయింది, ఐడెంటిటీ ఎస్టాబ్లిష్డ్, వాడు ఫలానా మనిషి అని చెప్పేసి ఐడెంటిఫై అయిపోయింది. ఆ ఫోటోని కూడా తెలిసిన వాళ్ళు, ఆయన తనతో పాటు పని చేస్తున్న వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసేసి గుర్తించి ఆయన వివరాలన్నీ కూడా మాకు చెప్పేశారు. ఫినిష్. నౌ వీఆర్ ట్రయింగ్ టు ట్రాక్ హిమ్ డౌన్ త్రూ సీసీటీవీ, ఎస్కేప్ రూట్స్, ఎయిర్ రూట్, రైల్ రూట్, రోడ్ రూట్, ఆయన ఏ బండిలో వెళ్లారు, మోటార్ సైకిల్లో, అదంతా కూడా వివరాలు. ఇంటెన్షన్ ఏమంటే, ఇంటెన్షన్ చెప్పేసినాను కదా. మోటివ్ తెలుసా? మోటివ్ ఏమంటే ఇప్పుడు చెప్పినాను కదా. ఏపీలో రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనపడుతున్నాయని ఉండవల్లి జోషిన్ చెప్పారు. వైసీపీ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్న టీడీపీ అది ఆచరణలో ఎలా సాధ్యమో పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 175 స్థానాల్లో జగన్ తరఫున కాదు, జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అర్బన్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనబడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నింటినీ ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అన్నారు. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉండవల్లి కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తోందని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాదిలోనే ఎక్కువగా పెంచుతామని అన్నారు. జనాభాలోనూ అబద్ధాల ప్రచారం చేయడంలో ప్రపంచంలోనే మన దేశం నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొన్నారు. మార్గదర్శిలో ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు ఏమో చెప్పింది ఏంటంటే, ఆంధ్రాలో కేసులు పెడితే తెలంగాణ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి ఏం చెప్పిందంటే, తెలంగాణ కోర్టులో స్టే తెచ్చుకుంటే కుదరదు, ఆయన తెలంగాణలో వేసిన కేసులన్నీ కూడా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగింది. అడిగితే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలే, ఎక్కడ కేసులు అక్కడే చూసుకున్నాను. ఈయన ఏం చేశాడు, ఆంధ్రాలో కేసులన్నీ కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఈయన పిటిషన్ వేసాడు. చేస్తే నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అది కూడా ఒప్పుకోలే, డిస్మిస్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రాలోనే ఆంధ్ర హైకోర్టులోనే కేసులు పెట్టచ్చు. నెక్స్ట్ వీళ్ళు నా దగ్గర కూడా చాలా మెటీరియల్ ఉంది. నాకు అంతకుముందు చిట్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందన్న దాని మీద చూడలేదు, కానీ ఒకసారి తెలుగుదేశం తరఫున ఒక స్పోక్స్మెన్ ఛాలెంజ్ చేశాడు, మనిద్దరం కూర్చొని మాట్లాడదాం రామోజీరావు గురించి అని. ఆ వేళకి నేను రామోజీరావు అంటే హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయొచ్చా లేదా అదే మన ఇష్యూ, కానీ చిట్ ఫండ్ కంపెనీ మీద వస్తారేమో అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ నుంచి ఆ వేళ నుంచి స్టడీ మొదలెట్టాను. ఆ డిబేట్ అయితే జరగలేదు, కానీ దానికి సంబంధించి నాకు చాలా కాగితాలు వచ్చాయి. చాలా విచిత్రమైనటువంటి అన్నీ ఉన్నాయి. అవి ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెడతాను. చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట, ఇలా నడుపుతారా ఈ దేశంలో? ఇలా కూడా చట్టం అనేది మామూలు తీసి అవతల పారేసి పైపేసి అవతల పారేసి తప్పించుకోవటం కాదు, అవతల పారేసి ఏం చేస్తావా అని ఇదే మాట. నేను ఒప్పుకోవట్లేదు, ఏంటి ఆ చట్టం కాదు నాకు వర్తించదు, అయిపోయింది. కోర్టు నుంచి ఎందుకు అరెస్ట్ చేయొద్దు అని, కోర్టు నుంచి వెళ్ళి ఏ రకమైనటువంటి బలవంతం చేయకండి అని ఉంది. కోర్టు ఆర్డర్ ఇచ్చేస్తుంది. నాకు ఎప్పుడో గుర్తు, 2006లో ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు మైలవరు సాంబశివరావు, మీరు అందరికీ తెలిసి ఉంటాడు, నా ఫ్రెండ్, ఇక్కడ అడ్వకేట్, అది మార్గదర్శికి అడ్వకేట్ మన కోర్టులో. మార్గదర్శి వాళ్ళకి ప్రతి కోర్టులో ఒక అడ్వకేట్ ఉంటాడు, గవర్నమెంట్కి ఉన్నట్టు. ఆ మార్గదర్శి అడ్వకేట్ నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు, ఎందుకురా ఎందుకంటే మరి ఇలా తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేయకుండా ఊరుకుంటే అలాగా ఏదో ఒకటి చేయాలి కదండి. ఏమీ చేయలేవు, అన్ని పార్టీలు అతనికే, అన్ని కోర్టులు అతనికే సపోర్టు. ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ఇది? ఈ పోరాటాలు ఇలాంటి వాటి వల్ల నిన్ను అన్పాపులర్ చేస్తారంతే. నీకు వచ్చేది ఏముండదు, మార్గదర్శికి పోయేది ఏముండదు. అతన్ని రీచ్ అవ్వలేరు ఎవరును. అసలు మైలవరు సాంబశివరావు అన్నవాడే పెద్ద ఫైటర్, అది గాలితో దెబ్బలాడగలడు. ఈ ఊర్లో జరిగిన అన్ని అనర్థాలని ఎదుర్కొన్నవాడు వాడే, ఎదుర్కొని పోరాటం చేశాడు, కోర్టులకు వెళ్ళాడు. అటువంటి వాడు చెప్పాడు. చెప్తే ఆ వేళ అనుకున్నాను, ఏదో నేను ఎంపీని రా అన్నాను. ఎంపీ లేదు ఏం లేదు, మీ పార్టీలన్నీ ఎప్పుడో సరెండర్ అయిపోయారా, నేనేమో మామూలుగా చిన్నాడిగా ఎంపీకి కొంచెం వాల్యూ ఉంటుందిలే అన్నాను. ఏముండదు, రామోజీరావు ముందు ఎవ్వరూ సరిపోతుంది. అప్పుడే 2 రోజులకి రామోజీరావు గారు కోడలు ఆఫ్టర్ ఆల్ ఎంపీ అని కూడా అంది. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఎంపీ నన్ను ఏం చేయగలదు మమ్మల్ని, మేము చాలా పెద్దవాళ్ళం. ఇప్పుడు దొరికిన మెటీరియల్ చిట్ ఫండ్ మీద నేను అదొకటే పట్టుకున్నాను, కానీ పట్టుకోలేదు. నిజంగా ఆశ్చర్యం. ఆయన చెప్పినవి అన్నీ చెప్తున్నాయి, మార్గదర్శి చెప్తున్నాయి అన్నీ తప్పే అని ప్రూవ్ చేసేంత మెటీరియల్ దొరికింది లక్కీగాను. అది ఇంకోసారి ఎక్స్క్లూజివ్ పెడతాను, దీంట్లో సరిపోదు. కంచికచర్ల మండలంలోని ఓ గ్రామంలో 6 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచార యత్నం చేశాడు. చాక్లెట్ ఇచ్చి ఊరు బయట ఉన్న పొలంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయటంతో భయపడిన బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. గురువారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చంద్రశేఖరరావు తెలిపారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు వైసీపీ పార్టీ సిద్ధమని ప్రకటించిందని పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ విమర్శలు చేశారు. ప్రతి ఇంటికి పథకాలు ఇస్తున్నామని చెప్పి వారిపై 15 రకాల పన్నులను మోపాడని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం రావటం తథ్యమని స్పష్టం చేశారు.
ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం భాగంగా పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ పంజా సెంటర్, పాడి స్ట్రీట్ సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న నేత వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థిని బలపరచాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వైసీపీ సిద్ధం అని ప్రకటించిందని విమర్శలు చేశారు. మరొకసారి ప్రజల్ని మోసం చేసి కళ్ళబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేసి బంగాళాఖాతంలో కలిపేందుకు వైసీపీ సిద్ధం అయిందని ఎద్దేవా చేశారు. ఇంటికి ఒక పథకం పేరుతో ప్రజలను మోసం చేస్తూ ప్రతి ఇంటిపై 15 రకాల పన్నులు వేసి సీఎం జగన్ అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు వ్యక్తిగత స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరంగా బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు. ప్రజలు అమాయకులు కాదన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పాడి స్ట్రీట్లో 53, 54 డివిజన్ అధ్యక్షులు సమన్వయకర్తల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్రం బాగుండాలంటే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వాలని, ప్రజలు ఆనందంగా ఉండాలి అంటే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేశాం. ప్రజలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఈ 4 సంవత్సరాల 9 నెలల పాలనలో చాలా కష్టాలు పడ్డాము. మాకు అసలు 5 ఏళ్ళు కూడా నోట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, కనీసం పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామనేటువంటి మాట అయితే చాలా స్పష్టంగా మాట్లాడారు. దాంతోపాటుగా వ్యాపారస్తులు అయితే కనీసం నిర్మాణాలు లేవు, అందుకని మాకు ఎక్కడ పనులు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా వ్యక్తపరిచారు. ముఠా కార్మికులు అయితే వారానికి 2-3 రోజులే పనులు ఉంటా ఉన్నాయి. గతంలో అయితే 6 రోజులు పనిచేసేవాళ్ళం, ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 3 రోజులు మాత్రమే పనిచేస్తున్నామని కూడా వారైతే ఆవేదనని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీకి ఓటేసినందుకు సర్వ వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. మీరు ఇంకా దేనికి సిద్ధం? నాశనం చేయడానికి సిద్ధమా? కోల్చడానికి సిద్ధమా? ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి సిద్ధమా? వైసీపీలో అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ డబ్బులు తీసుకొని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రకటించిన జాబితాలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేశారని, మూటలు ఇచ్చాకే సీట్లలో మార్పులు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒకసారి అభ్యర్థిని ప్రకటిస్తే అదే ఫైనల్ అవుతుందని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు, అలాంటిది నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరం జరిగారని అన్నారు. టీడీపీలో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని కొందరు దగ్గర అప్పులు చేశాడని, కేశినేని నానికి అప్పు ఇవ్వడమంటే గోడకు కొట్టిన సున్నం లాంటిదేనని బుద్ధా విమర్శించారు. మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా ఉండి కూడా డబ్బులు కొట్టేసి ఉంటాడని బుద్ధా వెంకన్న ఆరోపించారు. కేశినేని నానిని రోడ్ల మీదకు వదిలేటప్పుడు ఆయన అప్పులను జగనే తీర్చాలి, అప్పులు తీర్చకుండా ప్రచారానికి వెళితే అప్పుల వాళ్ళు నాని వెంట ఉంటారంటూ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. టీడీపీ నేతల వద్ద తీసుకున్న అప్పులు తీర్చాల్సి వస్తుందనే నాని పార్టీ మారని బుద్ధా ఆరోపించారు. కేశినేని నాని వెనుక టీడీపీ నేతలే కాదు, ఆయన ఫ్యామిలీ కూడా లేదు. కేశినేని నానికి వైసీపీ టికెట్ ఇవ్వడం కూడా డౌటే అంటూ ఎద్దేవా చేశారు. ఆయన విశ్వాసం లేని కుక్క, చంద్రబాబుపై లేనిపోని నిందలేస్తూ మొరుగుతున్నాడు. మొన్నటి వరకు కొడాలి నాని, ఇప్పుడు కేశినేని నాని మొరుగుతున్నారు. కేశినేని నాని సత్య హరిశ్చంద్రుడైనట్లయితే మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతున్నారు, చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని కేశినేని నాని చెప్పేశాడని పెద్దిరెడ్డి సర్టిఫికేట్ ఇస్తున్నారు. జగన్ లాంటి నీచ నికృష్టుడిని సీఎంను చూడలేదని కేశినేని నాని కామెంట్ చేశారు. అది నిజమైతే ఇది నిజమే అంటూ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేని కుక్కలు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఆ రాజకీయ భిక్షతో పార్లమెంటు సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం, లేనిపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కొత్తగా వీడు కేశినేని నాని అనే కుక్క
మొరగడం మొదలుపెట్టింది. మొన్నటి వరకు కొడాల నాని మురిగేవాడు, మా నాని ఆపి ఈ నానితో మురిగిస్తున్నాడు. వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు. ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావలా దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేసీఆర్ నాని సత్యహరిశ్చంద్రుడు అయినట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేసీఆర్ నాని చెప్పేలాగా అని ఇతను చెబుతున్నాడు. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో చేరే 10 రోజుల ముందు ఇలాంటి నీచ నికృష్ట వెధవ లాంటి సీఎం నా జీవితంలో చూడలేదని కేసీఆర్ నాని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడు. అది నిజమైతే ఇది నిజమే, చెప్పమని నువ్వు దీనికి సమాధానం. కేసీఆర్ నాని అంట చెప్పాడు అంటున్నావు కదా. కేసీఆర్ నానికి ఒక శాపం ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు చెప్పేవాడు. ఏంటయ్యా శాపం అంటే ఒక ముని శపించాడంట ఎక్కడో. ఎందుకంటే ఈ మధ్య గుళ్ళకి అట్లకి వెళ్తున్నాడు చూడండి మీరు. ఎప్పటి నుంచి వెళ్తుంటాడు ఎడవల్లో గుడికి. అక్కడ చూడకుండా ఒక ముని పడుకొని ఉంటే కాలు తొక్కేశాడంట. బండగా ఉంటాడు కదా, కాలు తొక్కేస్తే మునికి బాగా నొప్పి వచ్చి లేచి శపించాడు. ఫిబ్రవరి 7 నుండి 9 వరకు ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు విజయవాడలో జరగనున్నాయని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య అన్నారు. ఈ సభలో 22 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. రైట్ టు హెల్త్ అనే నినాదంతో ఈ సభలో నిర్వహిస్తున్నట్లు ఆర్లు వెల్లడించారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయని ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య తెలిపారు. బందర్ రోడ్లోని బాలోత్సవ భవన్ నందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశాలు 7వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం చైర్మన్ డాక్టర్ పూర్ణానంద్, యూనియన్ స్థాపకులు మజుందార్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శాంతాను చటర్జీ, అన్ని కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. రైట్ టు హెల్త్ అనే నినాదంతో ఈ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సభలకు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుండి 400 మంది పైగా ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. 1972లో విజయవాడలో FMRA అని మాది ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా, అది FMRA అంటాం. 3 లక్షలకు పైగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇందులో సభ్యులుగా ఉన్నాం. దానికి కౌన్సిల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది విజయవాడలో 1972 తర్వాత. మళ్ళీ 2024లో అంటే 52 సంవత్సరాల తర్వాత FMRA మీటింగు, జనరల్ కౌన్సిల్ మీటింగ్ విజయవాడలో నిర్వహిస్తున్నాం. రేపు 7, 8, 9 3 రోజులు FMRA జనరల్ కౌన్సిలు, 9, 10, 11 రాష్ట్ర మహాసభలు. ఈ రెండు కూడా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతోంది. దీనికి 22 రాష్ట్రాల నుంచి 400కి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ రోజున మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము అనేక ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఒకటి, మందుల ధరలు తగ్గించాలని, మందులు వైద్య పరికరాలపై GST తీసివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని, అలాగే మనకి మొత్తం మార్కెట్లో ఒక న్యూ రేషనల్ డ్రగ్ పాలసీ అనేది తీసుకురావాలని, హెల్త్ సెక్టార్కి 5% GDPని కేటాయించాలని, ఇటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేస్తూ అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మీరు 2 రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ వేసిన బడ్జెట్ చూసుంటారు. ఆ బడ్జెట్లో హెల్త్ కోసం ఎంత కేటాయించారంటే 2.3% లేకపోతే 2.4% మించి కేటాయించలేదు. మేము గత కొన్ని సంవత్సరాలుగా మా యూనియన్ తరపు నుంచి మేము అడుగుతున్నది సెంట్రల్ గవర్నమెంట్ని, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతూ ఉంటాం. అలానే హెల్త్ విషయంలో వచ్చేటప్పటికి బడ్జెట్లో కనీసం 2.2% కూడా కంటే ఎక్కువ కేటాయించలేకపోతున్నాం. కనీసం దీన్ని 5% పెంచాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మేము చూసినట్టయితే క్యాన్సర్ డ్రగ్స్ మీద ఏమన్నా GST 12% ఉంటుంది, 5% ఉంటుంది. బంగారం మీద చూస్తే 3%, డైమండ్స్ మీద చూస్తే 1% ఉంటుంది. మందుల మీద, మందుల పరికరాల మీద GST అనేది ఉండకూడదని చెప్పేసి మా యూనియన్ కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఇలాంటి ప్రధానమైన డిమాండ్స్ మేము రేపు మా జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తున్నాము. దాంతోపాటు మీ అందరికీ తెలుసు,
కోవిడ్లో బాగా లాభ పొందిన సెక్టర్ ఏమైనా ఉందంటే కనుక ఫార్మా రంగమే. కానీ దానికి సంబంధించిన లాభాలు ఎటువంటివి కూడా మా మెడికల్ రిప్స్కి ఎక్కడ కూడా ఏ కోసానా కూడా అందలేదు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేడు దెందులూరులో వైసీపీ సిద్ధం సభ, హాజరైన సీఎం జగన్. తన పాలనను ప్రజలకు వివరించిన ముఖ్యమంత్రి, ప్రజలు తన వైపు ఉండగా తాను ఒంటరి కాదని స్పష్టం. తహసీల్దార్ రమణయ్య హత్య కేసు వివరాలు వెల్లడించిన విశాఖ సిపి రవిశంకర అయ్యర్. నిందితుడిని గుర్తించడం జరిగిందని వెల్లడి. రియల్ ఎస్టేట్ భూ వివాదాలే హత్యకు కారణమని స్పష్టం. ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. సీఎం జగన్ చేయాల్సిన అన్ని తప్పులు చేశాడని వ్యాఖ్య. సీఎం జగన్ డబ్బులు తీసుకుని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేస్తున్నాడని ఆరోపించిన టీడీపీ నేత బుద్దా వెంకన్న, మాట ఇచ్చిన తర్వాత కూడా సీట్లలో మార్పులు చేస్తున్నారని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.